Yeah, welcome to RR Triple Four All-Rounder. Match number 34. RR వర్సెస్ పంజాబ్. రివ్యూ చూసుకుంటే మాత్రం ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఆర్సీబీ వాళ్ళు టాపర్ చేయి అవుట్ అయిపోయారు అనమాట. అండ్ మనకు వర్షం పడింది ఫస్ట్లో, మ్యాచ్ కూడా కుదిర్చారు 14 ఓవర్స్కి. అండ్ అది కూడా లాస్ట్ 3 days నుంచి ఎవ్రీడే వర్షం పడతానే ఉందంట. అండ్ అందువలన లాస్ట్ 3 days నుంచి ఆ పిచ్ని అయితే కవర్ పెట్టారు. మనం హై స్కోరింగ్ మ్యాచ్ అని ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాము. అండ్ టాస్ కీలకం అనే ఎందుకు చెప్పుకున్నామో తెలుసా? ఎందుకే అనమాట. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళు గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళు కూడా త్వరగానే వికెట్స్ పోయారు, కాకపోతే స్కోర్ ఎంత కొట్టాలో తెలుసు కాబట్టి వాళ్ళు కొట్టేశారనమాట. అదే స్కోర్ వీళ్ళకి ఇచ్చింటే వీళ్ళు కూడా కొట్టేవాళ్ళే, ఎలాంటి పిచ్ అయినా ఉన్ని అది ఎవరైనా కొట్టేవాళ్ళే అనమాట. కాకపోతే 14 ఓవర్స్ గేమ్ అనేసరికి వీళ్ళ మైండ్లో 140, 150 ఉందేమో అనుకుంటా. అందుకే రాగానే 4th స్టార్ట్ చేశాడనమాట సాల్ట్. అండ్ 4th బాల్ ఏమో అవుట్ అయిపోయాడు, టాపేజ్ చేయి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మనకు విరాట్ కోహ్లీ కూడా అలానే టాపేజ్ చేయి అవుట్ అయిపోయాడు. అండ్ పటిదర్ ఏదో 6 or 4 కట్టి మంచిగానే ఆడుతున్నాడు అనుకుంటానా, కాకపోతే తను కూడా స్లైస్ చేశాడు అనమాట. తను ఏం టాపేజ్ చేయం కాలేదు, స్లైస్ చేసి అవుట్ అయ్యాడు. అండ్ లివింగ్ స్టోన్ చూసుకోవచ్చు, లివింగ్ స్టోన్ కూడా సింపుల్ క్యాచ్ ఇచ్చేసి టాపేజ్ సర్కిల్లోనే ఇచ్చేసి అవుట్ అయ్యాడు అనమాట. అండ్ జితేష్ శర్మ కూడా సేమ్ క్యాచ్ అవుట్ అయ్యాడు అనమాట చహల్ దాంట్లో, నెహల్ వదరే క్యాచ్ ఇచ్చి. అండ్ కునాల్ పాండే అయితే అది బ్యాట్కి తగిలి హెల్మెట్ తగిలి మార్కన్సన్ క్యాచ్ పట్టాడు అనమాట. అది కూడా టాపేజ్ అని చెప్పొచ్చు. అండ్ టీమ్ డెబ్యూట్ మంచిగా పర్ఫార్మ్ చేశాడు అనమాట. 5 4లు 3 6లు. అది కూడా ఆ 3 6లు కూడా లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడేమో అనుకుంటాను. కాకపోతే మాత్రం ఫస్ట్ తన కెరీర్లోనే ఐపీఎల్ ఫస్ట్ 50 అంట. మంచిగానే పర్ఫామ్ చేశాడు. అది కూడా 50 రాలేదు, 48 దగ్గర ఆగిపోయాడు. 3 6లు కొట్టాడు, లాస్ట్లో నో బాల్ వచ్చి మళ్ళీ వచ్చేసి 4 runs స్కోర్ చేశాడు. అండ్ ఆ 3 6లు కొట్టడం వల్లే స్కోర్ కూడా 95 దాకా వెళ్ళింది. లేకపోతే ఆ 20 runs లేకపోతే లాస్ట్లో 18 2 21 runs లేకపోతే 75 74 ఉండేది. అండ్ భువనేశ్వర్ అక్కడ ఫస్ట్ 2 బాల్ డాట్ చేశాడు. అండ్ మళ్ళీ హర్ప్రీత్ బర్దాన్లో ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ ఇచ్చింటే బెటర్ ఏమో అనుకుంటా, స్లైస్ చేసేవాడు. అతను కూడా జావేర్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయ్యాడు. అండ్ ఎస్ దయాల్ కన్నా అక్కడ అజల్వుడ్ వచ్చింటే కొద్దిగా బాగుండేదేమో అనిపించింది. అజల్వుడ్ అయితే బ్లాక్ చేశాడు అన్నమాట బాల్ని, అక్కడ నాకు అదొకటి అనిపించింది. ఇంకా ఎస్ దయాల్ అయితే ఇన్ఫ్రంట్ వికెట్స్ దొరికిపోయాడు, అవుట్ అయిపోయాడు అనమాట. ఎవ్రీ బౌలర్ కూడా పంజాబ్ సైడ్ నుంచి మంచిగానే పర్ఫామ్ చేశారనమాట. అండ్ ప్రతి ఒక్కరు 2 వికెట్లు తీసుకున్నారు, ఎక్సెప్ట్ జావర్ బ్యాట్లీ, అతను తప్ప మీ అందరూ 2 వికెట్లు తీసుకున్నారు. హర్ప్రీత్ బార్ మంచిగానే పర్ఫామ్ చేశాడన్నమాట. లాస్ట్లో 21 runs ఇచ్చి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అది ఆ ఒక ఓవర్ కాకపోతే తను కూడా ఫస్ట్ ఓవర్లో వచ్చిన ఓవర్లోనే 18th ఓవర్లో వచ్చాడు. 18th ఓవర్ 12th ఓవర్లో వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు అనమాట. అండ్ హర్షిత్ సింగ్ 23 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ జవేర్ 26 runs ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ మార్కన్సన్ 10 runs మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ చహల్ కూడా 11 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చహల్కి తెలుసు అనమాట ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ గ్రౌండ్ డైమెన్షన్స్ తెలుసు అనమాట. ప్రతి ఒక్కరు అలాంటి పర్ఫార్మెన్స్ చేయలేరు అనమాట. ఈ గ్రౌండ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్పిన్నర్స్కి ఛాన్స్ లేదు. ఎవరైతే వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితేనే వాళ్ళు మాత్రమే మంచిగా పర్ఫామ్ చేయగలరు అనేది అలాగనే జరిగింది అనమాట ఇక్కడ కూడా. అండ్ పంజాబ్ కింగ్స్ చూసుకున్నా కూడా బ్యాటింగ్లో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ వచ్చాయన్నమాట. ప్రఫ్సిమాన్ సింగ్కి ఒక క్యాచ్ ఏమో మిస్ఫీల్డ్ అయ్యాయి. క్యాచ్ అని కాదు, గాల్లోకి లేచాయి, వాళ్ళు కూడా టాపేజ్ చేయి గాల్లోకి లేచాయి. అండ్ వాళ్ళు అక్కడ ఎస్ దయాల్ క్యాచ్ వదిలేశాడనే అనుకోవచ్చు దాన్ని అయితే. ఖచ్చితంగా కొద్దిగా రన్నింగ్ ఉండింటే భువనేశ్వర్ దాంట్లో అక్కడ ఒకటి. అండ్ వాళ్ళు కొట్టిన ప్రియాంశ్ ఆర్య కొట్టిన దాన్ని, అండ్ మనకు ప్రఫ్సిమాన్ సింగ్ కొట్టిన అవన్నీ కూడా టాపేజ్ అయ్యే స్కోర్స్ అనేవి వచ్చాయి. అండ్ ఒక 6 కూడా చూసాం మనం, టాపేజ్ అయ్యే 6 వెళ్ళింది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా టాపేజ్తోనే అవుట్ అయ్యాడు, కీపర్ క్యాచ్ ఇచ్చేసి. అండ్ జాష్ ఇంగ్లీష్ సేమ్ అజిల్వుడ్ దాంట్లోనే అవుట్ అయ్యాడు. అందరూ పెద్దగా ఏం స్కోర్ చేయలేదు అనమాట, 98 రన్సే కదా. అందరూ 16 runs ఒకరు, 13 runs ఒకరు, 7 runs ఒకరు. నెహాల్ వదేరా స్టార్ట్ చేశాడమ్మా 9th ఓవర్లో శ్రేయస్ శర్మని కొట్టాడు. ఇంకా తర్వాత తనకు తెలిసిపోయింది ఎలా ఆడాలనేసి, అతను బాగా ఆడాడు అనమాట ఈ గ్రౌండ్లో.
అండ్ శశాంత్ సింగ్ 1 రన్ మాత్రమే చేశాడు, భువనేశ్వర్ దాంట్లో అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మార్కస్ స్టోనిస్ లాస్ట్లో వచ్చేసి 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు అనమాట ఎస్జేఎల్ దాంట్లో. అండ్ ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం జాస్ హెజల్వుడ్ మంచిగానే పర్ఫామ్ చేశాడని చెప్పొచ్చు. వేసిన 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ 2 వికెట్స్ తీసుకున్నాడు. కాకపోతే ఇలా లో స్కోరింగ్ డిఫెండ్ చేసుకునే టైంలో 26 రన్స్ అంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. అండ్ ఎస్జేఎల్ వికెట్స్ ఏం తీసుకోలేదు, 18 రన్స్ ఇచ్చాడు 2 ఓవర్స్లోనే. అండ్ శశాంత్ సింగ్ 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చాడు. అండ్ కునాల్ పాండే 1 ఓవర్ మాత్రమే వేసాడు, 10 రన్స్ ఇచ్చాడు. అండ్ ఈ 2 టీముల మధ్య మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో అనుకుంటా, ఐ మీన్ ఇప్పుడు పంజాబ్ బెంగళూరులో జరిగిందా, అప్పుడు పంజాబ్లో మ్యాచ్ జరుగుతుంది అనమాట. చూడాలి ఆ రోజు ఎలా పర్ఫామ్ చేస్తాడని. సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్లో మనకు 5% ఆర్సీబీకి ఇచ్చాం, మనకు తెలుసు ఆల్రెడీ సెకండ్ బ్యాటింగ్ ఎవరు ఆడితే వాళ్ళు గెలుస్తారు అనేది. కాకపోతే ఏదో ఫ్యాన్స్ కాబట్టి అట్లా 5% గెలుస్తుందని ప్రిడిక్షన్ ఇచ్చామన్నమాట. ఆల్రెడీ తెలుసు సెకండ్ బ్యాటింగ్ ఎవరు ఆడితే వాళ్ళే గెలుస్తారు. అండ్ చూడాలి నెక్స్ట్ మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేసి. వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి రివెంజ్ మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు. కోహ్లీ అయితే ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాడు అని అనుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది. అండ్ ఇప్పుడు దాకా వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటాను. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్లో ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.